పోయాడు మారయ్య దైవ సమాజం వాడు సప్తమాన తెలివాడు కాబట్టి నేరుగా కాకినాడ పోయి సనాతనగా ఉన్నాడు. అప్పుడు దొరగారు చూశారు, అయ్యా మారయ్య చూశారు, చూడలేదు అయ్యా చూస్తుంటే దేవుడు దైవ సమస్య కలిగిన వాడు ఉన్నావు, దేవుడు సనాతనున్నావు, నీ ఊరేమి, నీ పేరేమి, నీ కులమేమి, ఎందుకు తెచ్చావు అని చెప్పి ఆ ప్రభుత్వ విచారిస్తున్నారు. అప్పుడు మారయ్య వారు ఇంగ్లీష్ లో మాట్లాడతారు. దొరగారు మాటలు విని మారయ్య కూడా వాళ్ళకి పొందుతారు. ఏమని చెప్తాడు అయ్యా? అయ్యా గురు సామల్లా పేరు అయ్యా నా పేరు మారయ్య, మా ఊరు పేరు సామంతకోట, మా తండ్రి పేరు గురవయ్య, మా తల్లి పేరు చెల్లెమ్మ. మీ వద్ద కొనుగోచానికి వచ్చాను కాబట్టి మీరు కొలువులు ఇచ్చినట్లయితే మీ దగ్గర కొలువు వస్తాను, లేదంటే నేను తిరిగి వెళ్ళిపోతాను అని చెప్పి మారయ్య అన్నాడు. అప్పుడు చూశారు దొరడు, కాకినాడ దొరడు, ఇతనికి ఉద్యోగం ఇవ్వాలి, రైతు సాహసం కలిగిన వాడు, బుద్ధిమంతుడు, తప్పకుండా వీడి కొలువులు ఇవ్వాలి అని చెప్పి ఆ దొరడు ఆ మారయ్యకి ఏం కొలువులు ఇచ్చారయ్యా? పెద్దమైన పెద్ద బాయిని పిలిపించారు. అప్పుడు మారయ్య చూశాడు, ఈ కొడుకు కొలవాలి, ఉద్యోగం చేయాలి, ఉద్యోగ పురుష లక్షణం అని చెప్పి ఆ మారయ్య ఆడ కాకినాడలో